భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారతీయులకు క్షమాపణలు చెప్పారు. భారత్ పట్ల తమ మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న తాను ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాల్దీవుల ప్రజల తరపున క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. దౌత్య వివాదం తర్వాత మాల్దీవుల్ని భారతీయులు బాయ్కాట్ చేయడం, ఈ దెబ్బకు అక్కడి టూరిజం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మునుపటిలాగే మాల్దీవుల్లో పర్యటించాలని భారతీయుల్ని కోరారు. I'm actually here in India. I'm very worried about this. I want to say the people of the Maldives are sorry. We are sorry that this has happened. Indian people, we want Indian people to come on their holidays to the Maldives, and there will not be any effect on any change in our hospitality. So it's very unfortunate that our kind of more activist-minded government officials, low-level government officials, decided to articulate in this manner. Then I am also encouraged that the President has now removed them from government. So I think these matters must be ironed out, and we must revert back, change course, and go back to our usual relationship. ఇదే సమయంలో ఇటీవలి మాల్దీవులు చైనా మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై కూడా మహమ్మద్ నషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది రక్షణ ఒప్పందం కాదని, పరికరాల కొనుగోలు అని కడిగి పారేశారు. మైగ్ను, రబ్బర్ బుల్లెట్లతో పాటు టియర్ గ్యాస్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారని, కానీ అవి అవసరమని మాల్దీవుల ప్రభుత్వం భావించటం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ గొట్టాల ద్వారా శాంతియుతమైన పాలన సాగదని సూచించారు. కాగా దౌత్య వివాదం తర్వాత మాల్దీవులకు భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 33% తగ్గింది. దీంతో ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గత ఏడాది మార్చి 4 నాటికి 41,054 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఈ ఏడాది మార్చి 2 నాటికి కేవలం 27,224 మంది భారతీయులే మాల్దీవులకు వెళ్లారు. అంటే గతేడాది కంటే 13,830 తక్కువ. గతంలో మాల్దీవులకు ఇచ్చే పర్యాటకుల్లో 10% భారతీయుల వాటానే ఉండేది. అది ఇప్పుడు 6%కి పడిపోయింది. ఈ విషయంపై మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేస్తూ మాల్దీవులకు భారతీయులు రావాలని విజ్ఞప్తి చేశారు.